మనం 3-phase ఇండక్షన్ మోటార్లో వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్ అండ్ టార్క్ వర్సెస్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్, ఎఫెక్ట్ ఆఫ్ రోటార్ రెసిస్టెన్స్ అనే టార్క్ వర్సెస్ స్లిప్, ఇండక్షన్ మోటార్, స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ది ఇండక్షన్ మోటార్, స్టార్టింగ్ టెక్ అంటే స్టార్టర్స్ యూజ్డ్ ఇన్ ది ఇండక్షన్ మోటార్ అండ్ నో లోడ్ స్పీడ్, ఫుల్ లోడ్ స్పీడ్ అండ్ ఇండక్షన్ జనరేటర్ సింగిల్ ఫేజ్. ఇప్పుడు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వి విల్ డిస్కస్ సర్టన్ ఫ్యూ క్వశ్చన్స్ so that you will get awareness on the total entire subject. Now, unbalanced supply voltage given to a 3-phase delta connected induction motor. Balanced supply అంటే పాజిటివ్ సీక్వెన్సీ ఆఫ్ సప్లై. అన్బ్యాలెన్స్డ్ తీసుకుంటే దీంట్లో పాజిటివ్, నెగటివ్, జీరో మూడు ఉండి rotor will rotate at very less speed. So the unbalanced supply voltage is given to a delta connected load will cause negative frequency of current. So unbalanced supply iste rotor will rotate at a very low speed. Next, in a split phase motor the running winding should have, మనం డిస్కస్ చేసేటప్పుడే అనుకున్నాం, మెయిన్ వైండింగ్ అండ్ యాక్సిలరీ వైండింగ్. మెయిన్ వైండింగ్ ఏమో కానీ యాక్సిలరీ వైండింగ్నే స్టార్టింగ్ వైండింగ్ అంటాం. అంటే ఇది స్టార్టింగ్ వైండింగ్, అంటే ఇది యాక్సిలరీ వైండింగ్, ఇది ఆర్ మెయిన్, ఇది ఎక్స్ మెయిన్, ఇది మెయిన్ వైండింగ్, ఇది ఎక్స్ యాక్సిలరీ, ఇది ఆర్ యాక్సిలరీ. ఇక్కడ మనకు ఒక స్ప్లిట్ ఫేజ్ అన్నాడు కాబట్టి రెసిస్టర్ ఆర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ పెడతాం. ఇదేది సెంట్రిఫ్యూగల్ స్విచ్, ఇది సప్లై వోల్టేజ్. అయితే మనకి స్ప్లిట్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో రన్నింగ్ వైండింగ్ అన్నాం. ఇది మెయిన్ వైండింగ్కి లో రెసిస్టెన్స్ ఉండాలి, హై రియాక్టెన్స్ ఉండాలి. యాక్సిలరీ వైండింగ్కి ఎక్స్ తక్కువ ఉండాలి, ఆర్ ఎక్కువ ఉండాలి. సో యాక్సిలరీ అన్నాడు. ఏ వైండింగ్? రన్నింగ్ వైండింగ్ అన్నాడు. రన్నింగ్ వైండింగ్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్ వైండింగ్. ఆర్ షుడ్ బి లో అండ్ ఎక్స్ షుడ్ బి హై. మెయిన్ వైండింగ్ అంటే యాక్చువల్ వైండింగ్, అది రన్నింగ్లో ఉంటుంది, స్టార్టింగ్లో కూడా ఉంటుంది. ఈ యాక్సిలరీ వైండింగ్ ఎప్పుడు సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్పీడ్ వచ్చినాక యాక్సిలరీ వైండింగ్ వి విల్ రిమూవ్ యాక్సిలరీ. కానీ రన్నింగ్లో కూడా పర్మనెంట్గా ఉండే వైండింగ్ ఏది? మెయిన్ వైండింగ్. సో మెయిన్ వైండింగ్లో ఆర్ షుడ్ బి లెస్ అండ్ ఎల్ షుడ్ బి లీకేజ్ ఫ్లక్స్. అంటే లో రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ, అంటే ఏ ఎక్కువ ఉండాలి, ఏ ఎక్కువ ఉంటుంది. అండ్ లీకేజ్ ఫ్లక్స్ ఎక్కువ ఉండాలి. లీకేజ్ ఫ్లక్స్ ఎట్లుండాలి? ఎక్కువ ఉండాలి. అంటే రిలక్టెన్స్ ఎట్లుండాలి? తక్కువ. సో క్లోజ్డ్ స్లాట్స్ విత్ మోర్ ఏరియా ఉండాలి. ఏది? మెయిన్ వైండింగ్. సో రన్నింగ్ వైండింగ్ షుడ్ హ్యావ్ లో రెసిస్టెన్స్ అండ్ హై ఇండక్టెన్స్. This is correct. Running permanent winding. Next, and induction motor operating at slip అన్నాడు. Slip is 0.4. ఇంకేమన్నాడు? స్టేటార్ ఐరన్ లాసెస్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ మెకానికల్ లాసెస్ ఈక్వల్స్ టు 0. సో మెకానికల్ పవర్ డెవలప్డ్ ఈక్వల్స్ టు అవుట్పుట్. ఎందుకు మెకానికల్ లాసెస్ ఈక్వల్స్ టు 0 అనుకున్నాడు కాబట్టి డెవలప్డ్ మెకానికల్ పవరే అవుట్పుట్ పవర్. నెక్స్ట్ ఏమన్నాడు? ఐరన్ లాసెస్. నెక్స్ట్ ఏమన్నాడు? కాపర్ లాసెస్ ఆఫ్ ది స్టేటార్ ఈక్వల్స్ టు కాపర్ లాసెస్ ఆఫ్ ది రోటార్ అన్నాడు. అయితే మనం ఇన్పుట్ పవర్ ఇచ్చినాక స్టేటార్లో ఐరన్ లాసెస్ ఒకటి, కాపర్ లాసెస్ ఒకటి. సో ఇది ఐరన్ లాసెస్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. సో ఎయిర్ గ్యాప్ పవర్ ఈక్వల్స్ టు సో
ఇన్పుట్ పవర్ ఈక్వల్స్ టు ఎయిర్ గ్యాప్ పవర్ ప్లస్ కాపర్ లాసెస్. ఇవి స్టేటార్ కాపర్ లాసెస్, బట్ స్టేటార్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు రోటార్ కాపర్ లాసెస్. సో మనకి పిఏజీ ఈజ్ టు పిఎస్ ఈజ్ టు పి మెకానికల్ ఈక్వల్స్ టు 1:S:1 -S. సో కాపర్ లాసెస్ బై ఏరియా ఈక్వల్స్ టు S/1. సో S ఇంటూ పిఏజీ ఈజ్ ది కాస్ట్. సో పవర్ ఇన్పుట్ ఈక్వల్స్ టు పిఏజీ ఇంటూ 1+1+S. ఇది ఇన్పుట్, ఇది ఇన్పుట్. అయితే మనకి ఇంకోటి తెలుసు, మెకానికల్ పవర్ డెవలప్డ్ బై పిఏజీ ఈక్వల్స్ టు మెకానికల్ పవర్ 1 - S/1. సో మెకానికల్ పవర్ ఈక్వల్స్ టు పిఏజీ ఇంటూ 1 - S. ఇదేమో అవుట్పుట్, ఇదేమో అవుట్పుట్, ఇదేమో ఇన్పుట్. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1 - S/1 + S ఇంటూ 100. ఏ కండిషన్లో? మెకానిక్ కాపర్ లాసెస్ ఆఫ్ ది స్టేటార్ ఈక్వల్స్ టు రోటార్, మెకానికల్ లాసెస్ ఆఫ్ ది స్టేటార్ ఈజ్ ఈక్వల్స్ టు రోటార్, స్టేటార్ కాపర్ లాస్ ఈక్వల్స్ టు రోటార్ కాపర్ లాసెస్ అయినప్పుడు అండ్ స్టేటార్ ఐరన్ లాసెస్ అండ్ మెకానికల్ లాసెస్ నెగ్లెక్ట్ చేసినప్పుడు ఎఫిషియన్సీ ఫార్ములా 1 - S/1 + S. సో ఎఫిషియన్సీ 1 - S 0.4. సో 1 - 0.4 ఎంత? 1 - 0.4/1 + 0.4 అంటే 0.6/1.4. 0.6/1.4 అంటే ఆ ఎఫిషియన్సీ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 0.1 - 0.6 ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 50 to 55%. ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 50 to 55% అంటే విచ్ విల్ బి ఈజ్ లెస్ దాన్ 60%. విచ్ విల్ బి, చూడండి 14/6 ఎంత? 1 - 4/1.4 ఇంటూ 100. సో ఆల్మోస్ట్ లెస్ దాన్ 5 అంటే అప్రాక్సిమేట్గా ఇది ఎంత ఉంటుంది అంటే 40 to 45 ఇట్లా ఉంటుంది. సో విచ్ విల్ బి లెస్ దాన్ 5. నెక్స్ట్, ఏ 3-phase స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ హ్యాస్ ఫాలోయింగ్ రోటార్ ఇంపిడెన్స్ అంటే R2 ఈక్వల్స్ టు 0.1 ఓం అన్నాడు, X2 ఈక్వల్స్ టు 0.7 ఓం అన్నాడు. డిటర్మైన్ ది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ టు ప్రొడ్యూస్ మ్యాక్సిమం టార్గెట్ స్టార్టింగ్ అంటే మ్యాక్సిమం స్లిప్ ఎప్పుడు వస్తుంది? R2 + R external by X2. ఇదేమన్నాడు? మ్యాక్సిమం టార్క్ ఎట్ స్టార్టింగ్ అన్నాడు కాబట్టి 1. సో R2 + R external ఈజ్ ఈక్వల్స్ టు X2. R external ఈక్వల్స్ టు X2 ఎంత? 0.7. 0.7 మైనస్ R2 ఎంత? 0.1. సో 0.6 ohms for phase. 0.6 ohms for phase. This is fourth. Now, a 3-phase induction motor runs at 1460 RPM. అంటే rotating rotor speed equals to 1460 RPM. అయితే డిటర్మైన్ స్పీడ్ ఆఫ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే NS ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోటార్ కరెంట్ అన్నాడు అంటే రోటార్ ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాడు. అయితే మనకి నార్మల్గా అనాలిసిస్ చేసుకున్నప్పుడు వై వీఆర్ ప్రిఫరింగ్ ఇండక్షన్ మోటార్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ స్పీడ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్స్ రోటార్ స్పీడ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు synchronous speed, but NR is not equals to synchronous but very near to synchronous speed. అంటే ఇడ ఉన్న దాంట్లలో ఇది కాదు ఆప్షన్. ఎందుకంటే స్పీడ్ నాట్ ఈక్వల్ బట్ నియర్లీ ఈక్వల్, బట్ రోటార్ స్పీడ్ ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సింక్రనస్ స్పీడ్ బట్ నాట్. అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లలో 1460కి
వెరీ నియర్. అండ్ ఎన్ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎన్ఎస్ ఉంటుంది. సింక్రనస్ స్పీడ్ కన్నా రోటార్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లలో, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 1500 ఉన్న ఆప్షన్స్ ఏంటివి? ఈ రెండే కదా. ఇదన్నా ఆన్సర్ ఉండొచ్చు, ఇదన్నా ఆన్సర్ ఉండొచ్చు. సో ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1500 ఆర్పిఎం. మనకు తెలుసు మన ఇండియాలో కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 50 హెర్ట్జ్. సో స్లిప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్. ఎన్ఎస్ ఎంత? 1500. ఎన్ఆర్ ఎంత? 1460 డివైడెడ్ బై 1500. సో 50/1500. మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఏం డిస్కస్ చేసినాం? రోటార్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు స్లిప్ టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ. సో రోటార్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు స్లిప్ టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ. ఎంత? ఇండియన్ సప్లై ఫ్రీక్వెన్సీ ఈజ్ 50 హెర్ట్జ్. సో ఏమొస్తుంది బ్రదర్? ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. 5 1 జా, 5 3 జా. సో 4/3 హెర్ట్జ్. 4/3 అంటే 1.33 హెర్ట్జ్. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ కంపేర్ టు స్క్విరెల్? మనము స్టార్టర్ టెక్నిక్స్ యూజ్ చేసేటప్పుడు టు లిమిట్ ది స్టార్టింగ్ కరెంట్ ఇన్ ది స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ వీ కెన్ యాడ్ ఆర్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇన్ రోటార్ సర్క్యూట్ అనుకున్నాం. కానీ స్క్విరెల్ కేజ్లో వస్తుందా? రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ లుక్స్ లైక్ ఎ కేజ్ అండ్ మోటార్ టోటల్ ఈస్ ఇట్ ఈస్ లాక్డ్ విత్ ది ఎండ్ రింగ్స్. బట్ స్లిప్ రింగ్ ఇండక్షన్లో మాత్రం షార్ట్స్ కరెంట్ని లిమిట్ చేయొచ్చు. సో ఇట్ మైట్ బి ది ఆన్సర్. ఇంకోటి, స్టార్టింగ్ టార్క్ అయినా 3/ωs E2² ప్లస్ X2² ఇంటూ R2. ఇదైనా మ్యాక్సిమం టార్క్ అయినా వీ కెన్ ప్రొవైడ్ వేరియబుల్ స్టార్టింగ్ టార్క్ అండ్ మ్యాక్సిమం టార్క్ బై వేరింగ్ రోటార్. అంటే ఇది వేరీ అయితే స్టార్టింగ్ టార్క్ అయినా మ్యాక్సిమం టార్క్ అయినా. మ్యాక్సిమం టార్క్ వేరీ కాదు. ఎందుకు? 3/ωs ఇంటూ E2/2x2. కానీ స్లిప్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం టార్క్ ఈజ్ డిపెండింగ్ ఆన్ రోటార్ రెసిస్టెన్స్. దట్ ఈస్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో అది కూడా ప్రొవైడ్ వేరియబుల్. ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. సో ఆల్ ఆర్ ది అడ్వాంటేజెస్ by using slip ring induction motor compared to squirrel cage induction motor. Come here, induction generator is classified based on అన్నాడు. అయితే జనరేటర్ ఇది ప్రైమ్ ఓవర్ ఏడ ఇస్తున్నావు? రోటార్కి ఇస్తున్నావు. రోటార్ నుంచి ఎయిర్ గ్యాప్ పవర్ వస్తుంది దేనికి? స్టేటార్కి. ఈ స్టేటార్ నుంచి మనకి అవుట్పుట్ పవర్ వస్తుంది. అయితే జనరేటర్ యాక్షన్కి కానీ మోటార్ యాక్షన్స్కి కానీ ద నెససరీ రిక్వైర్మెంట్ ఫీల్డ్ ఏంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ జనరేటర్ యాక్షన్లో ఈ ఫ్లోలో ఏమన్నా ఉందా? లేదు. సో జనరేటర్ విల్ డ్రా ది రియాక్టివ్ పవర్ అండ్ గివ్స్ యాక్టివ్ పవర్ అవుట్పుట్. So generators are classified based on the reactive power received in the machine. Based on the reactive power received మనం ఏం డిస్కస్ చేసినాం? ఒకటేమో గ్రిడ్ కనెక్టెడ్ ఇండక్షన్ జనరేటర్, ఐసోలేటెడ్ ఇండక్షన్ జనరేటర్. గ్రిడ్ కనెక్టెడ్ అంటే జనరేటర్ని ఒక ట్రాన్స్మిషన్ లైన్కి కనెక్ట్ చేస్తాం. అయితే ఈ జనరేటర్ అవుట్పుట్ పవర్ యాక్టివ్ పవర్ని ఇచ్చి రియాక్టివ్ పవర్ని ట్రాన్స్మిషన్ లైన్ నుంచి తీసుకుంటాం. అది ఈ ఐసోలేటెడ్ ఇండక్షన్ జనరేటర్లో ఏ డెల్టా కెపాసిటర్ బ్యాంక్ పెట్టి రియాక్టివ్ పవర్ని మనము ఇండక్షన్ జనరేటర్కి సప్లై చేస్తాం. ది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ కెపాసిటర్ రన్ మోటార్ అనుకున్నాం. కెపాసిటర్ రన్ మోటార్లో
అంటే కెపాసిటర్ రన్ మోటార్ ఈజ్ నథింగ్ బట్ పర్మినెంట్ కెపాసిటర్ మోటార్. పర్మినెంట్ కెపాసిటర్ రన్ మోటార్ అంటే it will have it is mainly providing starting torque. It is mainly providing starting torque but low starting torque. So it is providing starting torque. It is correct. Next we will see for next. ఇది చీప్ అయితే కాదు, ఎందుకంటే we are using capacitor, so cost will be increased. ఇట్ నాట్ ఓన్లీ ప్రొవైడ్ అంటే ఇది చీప్ అనేది కాదు. ఇట్ నాట్ ఓన్లీ ప్రొవైడ్ స్టార్టింగ్ టార్క్ బట్ ఆల్సో ఇంప్రూవ్స్ పవర్ ఫ్యాక్టర్. ఎక్కడైనా సరే మనకు కెపాసిటర్ అనే టర్మ్ ఉంది అంటే ఇట్ మోస్ట్లీ ఇంక్రీజెస్ ది పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ది సర్క్యూట్. సో ఇది కూడా కరెక్టే. ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ అంటే కాదు, అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ స్టార్టింగ్ టార్క్ బట్ ఆల్సో ఇంప్రూవింగ్ ది పవర్ ఫ్యాక్టర్. ఇది కరెక్టు. అంటే ఇది ఒక్కటి చూసి ఇదే కరెక్ట్ అని పెట్టకండి. ఇది కెపాసిటర్ రన్ అన్నం అంటే ఇది సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో కెపాసిటర్ స్ప్లిట్ ఫేజ్లో, కాబట్టి ఇట్ నాట్ ఓన్లీ ప్రొవైడ్స్ టీఎస్టీ బట్ ఆల్సో ఇంప్రూవ్స్ పవర్ ఫ్యాక్టర్. నెక్స్ట్, ఇన్ ఏ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ది యాంగిల్ బిట్వీన్ స్టేటార్ కరెంట్ డ్యూరింగ్ ది స్టార్టింగ్ అన్నాడు. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అని ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి టేక్ యాజ్ రెసిస్టివ్ స్ప్లిట్ ఫేజ్. ఈ రెసిస్టివ్ స్ప్లిట్ ఫేజ్లో ఇది సప్లై వోల్టేజ్ అనుకుంటే ఇది మెయిన్ కరెంట్, ఇది యాక్సిలరీ కరెంట్. యాంగిల్ బిట్వీన్ టూ స్టేటార్ కరెంట్ అన్నాడు. ఇట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 45 degrees or always less than in between 45 to 90. So go for 45 degrees. It is 2018 NPDCL sub-engineer question. Yet low value of slip, the torque versus slip characteristics of induction motor అన్నాడు. అయితే మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ గీసుకున్నప్పుడు ఇది ఎన్ఆర్ ఈక్వల్స్ టు 0, ఇది ఎన్ఆర్ ఈక్వల్స్ టు ఎన్ఎస్. ఇదే కదా లో వాల్యూ ఆఫ్ స్లిప్. ఇక్కడ ఎన్ఆర్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు స్లిప్ ఎంత ఉంటుంది? 1. ఇటు లో వాల్యూ ఆఫ్ స్లిప్. ఎన్ఆర్ ఈక్వల్స్ టు ఎన్ఎస్ ఉన్నప్పుడు ఎంత ఉంటుంది? 0. ఈ కండిషన్లో టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్లిప్ అనుకున్నాం. ఈడ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్లిప్ అనుకున్నాం. టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ గీసినప్పుడు అంటే స్లిప్ 1 ఈజ్ ది మ్యాక్సిమం కదా, స్లిప్ 0 ఈజ్ ది మినిమం. ఎట్ లో వాల్యూ ఆఫ్ స్లిప్ అన్నాడు అంటే ఈ రీజియన్లోనే కదా, ఈ రీజియన్లో టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్లిప్ అని ఉంటుంది. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ ఉందంటే ఇట్ ఈజ్ ఏ స్ట్రేట్ లైన్. అంటే టార్క్ వర్సెస్ స్లిప్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ ఇండక్షన్ మోటార్ ఎట్ లో వాల్యూ ఇస్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్లిప్, దట్ ఈజ్ ఎ స్ట్రేట్ లైన్. ఓకే, నౌ ది రేషియో ఆఫ్ స్టార్టింగ్ టార్క్ విత్ స్టార్ డెల్టా స్టార్టర్ టు స్టార్టింగ్ టార్క్ విత్ డిఓఎల్ స్టార్టర్. అంటే మనం ఫస్ట్ డిఓఎల్ స్టార్టర్ అనుకున్నాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రోటార్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ డెల్టా. ఈ డెల్టాలో వి లైన్ ఈజ్ ఈక్వల్స్ టు వి ఫేజ్. అవునా? అయితే ఈడ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇంత పోతే ఫేజ్లో డెల్టాలో 1/√3 టైమ్స్ ఆఫ్ కరెంట్ పోతుంది. అంటే 1/√3 టైమ్స్ ఆఫ్ కరెంటు పోతుంది. ఇదేది? డిఓఎల్. కమ్ టు స్టార్ డెల్టా స్టార్టర్. స్టార్ డెల్టాలో స్టార్టింగ్లో ఎట్లా కనెక్ట్ అయింది స్టార్? సో వి ఫేజ్ ఈక్వల్స్ టు VL/√3. సో కరెంట్ ఈక్వల్స్ టు వి ఫేజ్ పై జెడ్ ఫేజ్. ఇక్కడ వి ఫేజే 1/√3 టైమ్స్ ఆఫ్ వి లైన్ బై జెడ్ ఫేజ్ అయింది.
ఇది వి ఫేజ్ ఏమైంది వి లైన్ బై అంటే 1/√3 ఇంటూ వి లైన్ బై జెడ్ ఫేజ్. ఇక్కడ V1 వి లైన్ ఈక్వల్స్ టు వి ఫేజే కదా. అయితే ఇప్పుడు చూడు ఇది స్టార్టింగ్ కరెంట్ ఈక్వల్స్ టు 1/√3 టైమ్స్ ఆఫ్ ఇక్కడ డిఓఎల్ వాడినప్పుడు మనకి స్టార్టింగ్ కరెంట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత వి లైన్ బై Z1. సో దీన్ని నేను ఏమనుకుంటున్నా, దీన్ని నేను ఐ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనుకుంటున్నా. ఐ షార్ట్ సర్క్యూట్ అంటే స్టార్ డెల్టా వాడినందుకు స్టార్టింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 టైమ్స్ ఆఫ్ ఐఎస్సి. 1/√3 టైమ్స్ ఆఫ్ ఐఎస్సి. ఈ ఐఎస్సి ఏంది, ఈ ఐఎస్సి డివైడెడ్ బై √3. ఎందుకంటే లైన్ కానీ నాకు ఫేజ్ కావాలి, ఫర్ ఫేజ్ కావాలి కాబట్టి IL/√3. సో ఐ స్టార్టింగ్ ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఇది IL/ZL అయితేనేమో IL/ZL అయితే డైరెక్ట్ ఐఎస్సి, కానీ నేను ఫర్ ఫేజ్ తీసుకుంటున్నా కాబట్టి IL/√3. సో స్టార్టింగ్ టార్క్ విత్ స్టార్ డెల్టా డివైడెడ్ బై స్టార్టింగ్ టార్క్ విత్ డిఓఎల్. స్టార్టింగ్ కరెంట్ ఎంత 1/3, ఈడ ఎంత 1/√3. ఇది స్క్వేర్ ఇది స్క్వేర్. అంటే మనం డిస్కస్ చేసినప్పుడు అనాలిసిస్ చేసేటప్పుడు స్టార్టింగ్ బై స్టార్ డెల్టా బై డిఓఎల్ ఈక్వల్స్ టు ఐ స్టార్టింగ్ స్క్వేర్ బై ఐ డిఓఎల్ స్క్వేర్. అవునా, ఐ స్టార్టింగ్ స్క్వేర్ బై డిఓఎల్ స్క్వేర్. ఇక్కడ ఐ స్టార్టింగ్ ఎంత 1/3 హోల్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ ఐఎస్సి. ఇది ఐఎస్సి బై √3. సో టీ స్టార్టింగ్ విత్ స్టార్ డెల్టా బై టీ స్టార్టింగ్ విత్ డిఓఎల్ ఈక్వల్స్ టు 1/3. సో ఆన్సర్ ఇస్ 1/3. నెక్స్ట్, అండ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ సో కాల్డ్ బికాజ్ ఇట్స్ ఆపరేషన్ డిపెండ్స్. ఇండక్షన్ మోటార్లో మనము సప్లై దేనికి ఇస్తున్నామో స్టేటార్కి. స్టేటార్లో ఏమొస్తుంది, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. రోటార్ షార్ట్ సర్క్యూట్ ఉంది. ఎట్లా ఉంది, షార్ట్ సర్క్యూట్. ఈ షార్ట్ సర్క్యూటెడ్ రోటార్ని ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు దీంట్లో ఏమేమి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఇది ఏ ఫ్లక్స్ వల్ల వస్తుంది, స్టేటార్ ఫ్లక్స్ వల్ల వస్తుంది. అంటే రోటార్కి స్టేటార్కి కామన్ ఏంది, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది. సో రోటార్లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఏ ఈఎంఎఫ్ మ్యూచువల్లీ. స్టేటార్లో ఈఎంఎఫ్ ఏది, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. కానీ రోటార్లో మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఈ ఈఎంఎఫ్ వల్ల ఈ రోటార్ షార్ట్ సర్క్యూట్ అయినందుకు కరెంటు షార్ట్ సర్క్యూట్ ఫ్లో అవుతుంది. ఈ షార్ట్ సర్క్యూటెడ్ వైండింగ్ ప్లేస్డ్ ఇన్ ఏ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఫోర్స్ యాక్ట్ అయ్యి టార్క్ డెవలప్ అవుతుంది. సో ఇండక్షన్ మోటార్ ఈజ్ సో కాల్డ్ బికాజ్ ఇట్స్ ఆపరేషన్ డిపెండింగ్ ఆన్ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో మ్యూచువల్ ఇండక్షన్. నెక్స్ట్, ది స్టార్టింగ్ టార్క్ ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. స్టార్టింగ్ టార్క్ మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది, వెన్ స్లిప్ ఈజ్ ఈక్వల్స్ టు R2 బై, అంటే మ్యాక్సిమం టార్క్ ఎప్పుడు వస్తుంది, R2/X2 ఉన్నప్పుడు వస్తుంది. కానీ వీడేమన్నాడు, స్టార్టింగ్లోనే మ్యాక్సిమం అన్నాడు. సో స్లిప్ ఈజ్ ఈక్వల్స్ టు 1, అంటే R2 ఈజ్ ఈక్వల్స్ టు X2. అంటే మ్యాక్సిమం టార్క్ ఏ స్లిప్ దగ్గర వస్తుంది, R2/X2 ఉన్నప్పుడు మ్యాక్సిమం టార్క్ వస్తుంది. వాడు ఏమన్నాడు, ఇదే టార్క్ ఇది స్టార్టింగ్ అన్నాడు. అంటే స్టార్టింగ్లో స్లిప్ వాల్యూ ఎంత 1. సో వాడు ఇండైరెక్ట్గా R2 ఈజ్ ఈక్వల్స్ టు X2 అన్నాడు. R2 ఈజ్ ఈక్వల్స్ టు X2. మనకి ఇంపిడెన్స్ వాల్యూ తెలుసు, R2². ఇది ఇంపిడెన్స్ అంటే √2R2² వస్తుంది. అంటే √2 ఇంటూ R2. సో పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు R/Z, R2/Z2, R2/√2 ఇంటూ R2. సో 1/√2 విచ్ ఈజ్ 0.707
లాగింగ్. చూడండి వాడు సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చిండు, స్టార్టింగ్ టార్క్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. ఇక్కడ న్యూమరికల్ వచ్చింది. అంటే ఈ అనాలిసిస్ అంతా నీకు ఇచ్చిన 1 minute టైంలోనే నువ్వు చేసుకోవాలి. అంటే ఎప్పుడు వస్తుంది? ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది. ఇది స్టార్టింగ్ టార్క్ మ్యాక్సిమం టార్క్ ఈక్వల్ ఉన్నప్పుడు దాని పవర్ ఫ్యాక్టర్. నెక్స్ట్, ది డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఫీల్డ్ ఇన్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్ డిపెండ్స్ ఆన్. సింపుల్, ఏబిసి ఫేజ్ సీక్వెన్సీ ఇస్తేనేమో ఫార్వర్డ్ డైరెక్షన్, ఏసీబీ ఇస్తేనేమో రివర్స్ డైరెక్షన్. అంటే ఫేజ్ సీక్వెన్సీ ఆఫ్ సప్లై వోల్టేజ్, నెక్స్ట్ మిగిలింది ఏంది? ది ఫుల్ లోడ్ స్లిప్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్. మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు, ది క్యారెక్టరిస్టిక్స్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఇండక్షన్ స్పీడ్ ఈజ్ ఆల్మోస్ట్, ఫుల్ లోడ్ స్పీడ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు నో లోడ్ స్పీడ్. అంటే నో లోడ్ స్పీడ్ అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు ఫుల్ లోడ్ స్పీడ్. అంటే స్లిప్ ఈజ్ ఆల్మోస్ట్ నియర్ టు జీరో. అంటే ఆడిచ్చిన వాల్యూలా స్లిప్ వాల్యూ ఏది తక్కువ ఉంటే అదే ఆన్సర్. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండక్షన్ మోటార్. థ్యాంక్ యూ.